నిజామాబాద్ జిల్లాలో 3 రోజులుగా వర్షం కురుస్తుంది. కొన్ని మండలాల పరిధిలో ఓ మోస్తరు వర్షం పడగా మరికొన్ని మండలాల పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల గడిచిన 2 రోజులుగా ఈ వర్షం పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంతో పాటు కల్లాలు, రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కాగా జిల్లాల్లో కురుస్తున్న వానలతో రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కొన్ని కాలనీల పరిధిలో ఈ వర్షానికి నీళ్లు నిలిచాయి. జిల్లాలో పడిన వర్షం వల్ల ఆర్మూర్, బాల్కొండ, మెండోరా, మోర్తాడ్ మండలాల పరిధిలో ఆరబోసిన కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ధాన్యంతో పాటు సజ్జలు, నువ్వులు కూడా వర్షానికి తడిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదు కాగా తడిసిపోయిన ధాన్యాన్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు పంపించారు. జిల్లాలో మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.